హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా అండి? మన ఛానల్లో ఇవాళటి నుంచి టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ 1 వీక్లో అంటే 7 డేస్లో మీ బ్లౌజ్ మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు, స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. అసలు ఏమి రాని వాళ్ళు కూడా, కొత్త వాళ్ళు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూద్దాము. నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, ఇది బ్లౌజ్ పీసు, ఇది లైనింగ్ పీసు. లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఇలా సింగిల్ ఫోల్డ్లో ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, కొత్త వాళ్ళు అయితే పేపర్ కటింగ్ చేయండి. ఫస్ట్ పేపర్ కటింగ్ 2 సార్లు చేశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఏ విధంగా చెప్తున్నానో అదే విధంగా కట్ చేయండి. ఏం కంగారు పడకండి, ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చూపిస్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఒక అర్ధగంట టైం స్పెండ్ చేశారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముందు క్లాత్ని ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే ఓపెన్స్ 2 ఆపోజిట్లో వస్తాయి. ఇలా జాయింట్ ఇలా మన వైపు వస్తుంది. చూడండి, ఈ విధంగా వేసుకొని ఇక్కడ క్లాత్ క్రాస్ ఏమీ లేకుండా చూసుకోవాలి. స్కేల్ తీసుకొని ఈ విధంగా లైన్ గీసుకొని క్లాత్ క్రాస్ లేకుండా కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ క్రాస్లు ఉన్నాయంటే బ్లౌజు కటింగ్ సరిగా రాదు, ఎగుడు దిగుడు వస్తుంది. కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఏ కొలతలు చెప్తున్నాను అనేది మీరు గుర్తుంచుకొని ఈజీగా కట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనము బ్లౌజ్ కొలతలు ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ లైన్ ఈ విధంగా గీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ లైన్ పైనుంచి మనం కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్ తీసుకొని చూడండి, బ్లౌజ్ పొడవు ఇలా తీసుకోవాలి. ఈ టక్స్ నుంచి షోల్డర్ మధ్యలోకి ఇలా పట్టుకోవాలి. ఇటువైపు లేదా ఇటువైపు పట్టుకుంటే మనకు సరిగా రాదు, బ్లౌజ్ సాగినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ టక్స్ నుంచి షోల్డర్ మధ్యలోకి ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కు చేసుకోవాలి. చూడండి, ఈ లైన్ పైనుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుందాం. మనం స్ట్రైట్గా లైన్ గీసుకుందాము. కొలతలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టాను పైన. షోల్డర్ ఖర్చు మనం తీసుకోలే కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చు ఈ విధంగా తీసుకొని 2 లైన్లు ఈ విధంగా గీసాను. ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క నడుము లూజు చూద్దాం. నడుము లూజు చూసేటప్పుడు ఇలా బ్లౌజ్ని పట్టుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ కింది భాగం పై భాగం 2 కరెక్ట్గా పట్టుకొని ఇక్కడ మనము లూజు కుట్టు పెట్టుకున్నాం కదా, అక్కడికి ఈ కుట్టు దగ్గర మార్కు చేసుకోవాలి. మార్కు చేసుకొని టక్స్ కోసం 1 ఇంచ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపి ఎంత ఉందో చూసుకుందాం. 10 వచ్చింది. ఈ 10 ఇక్కడ కూడా మార్కు చేసుకుందాం. అంతే, మనకు నడుము లూజ్ కూడా ఈజీగా వచ్చింది. ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఖర్చు దగ్గర మార్కు చేశాను. ఇప్పుడు బ్లౌజ్ యొక్క నెక్ పొడవు ఎంత ఉందన్నది చూసుకుందాం. చూడండి, నెక్ పొడవు చూసేటప్పుడు ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా కరెక్ట్గా పట్టుకొని షోల్డర్లు కూడా 2 సమానంగా పట్టుకోవాలి. ఇలా 2 సమానంగా పట్టుకొని ఈ విధంగా తీసుకుంటే మనకు నెక్ పొడవు వచ్చేసింది. ఇక్కడ ఒక మార్కు చేసుకొని ఖర్చు 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవడానికి ఇక్కడ కాజా పట్టి నుంచి ఉక్స్ పట్టి వరకు ఇలా 2 కరెక్ట్గా పట్టుకొని చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఇది 30 సైజ్ బ్లౌజ్. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ 2 ఇంచులు పెడుతున్నాను. మనం ఎక్కువ నెక్ పెట్టుకున్నామంటే బ్లౌజ్ జారిపోతుంది. షోల్డర్ 3 ఇంచులు పెడుతున్నాను. మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవ్వాలంటే ఈ విధంగా కొలతలు తీసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచులు పెట్టాను. ఇక్కడ ఆమ్ డౌన్ 6 ఇంచులు పెట్టాను. చూడండి, ఈ విధంగా పెట్టుకొని మనం నెక్ షోల్డర్ మొత్తం కలిపి 5 ఇంచులు పెట్టాము. ఈ విధంగా నెక్ వెడల్పు పొడవు ఈ విధంగా డబ్బలాగా గీస్తున్నాను. ఇక్కడ కూడా షోల్డర్ నుంచి ఆమ్ డౌన్ వరకు ఈ విధంగా లైన్ గీసాను. ఇక్కడ చంక పొడవు ఎంత ఉందన్నది చూసుకుందాము. ఈ లైన్ పై నుంచి బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని ఈ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడ మార్కు చేసుకొని ఇది తీసేసుకొని ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పెట్టి ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ గీసుకుందాం. చూడండి, ఇలా లైన్ గీసుకోవాలి. అంతే, మనకి ఈజీగా వచ్చేసింది. ఇక్కడ కూడా ఈ లైన్లు గీసుకుందాము. ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ గీసుకుందాము. ఇప్పుడు బ్లౌజ్ యొక్క చంకలోతు తీద్దాము. ఈ షోల్డర్ నుంచి కిందికి 1.5 దగ్గర మార్కు చేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా ఒక లైన్ గీస్తున్నాను ఈ కార్నర్లో. చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ లైన్ దగ్గర ఇలా క్రాస్లో పట్టుకొని 1.5 దగ్గర మార్కు చేసుకోవాలి.
ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మూడింటిని ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ చంకలోతు తీయాలి. అంతే ఈజీగా చంకలోతు కూడా వచ్చేసింది. ఈ విధంగా చంకలోతు తీసుకోవాలి. నెక్ నేను రౌండ్గా తీస్తున్నాను. మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ పెట్టుకోండి. చూడండి ఈ విధంగా బ్లౌజ్ కొలతలు ఈజీగా వచ్చేసాయి. మనకి ఇక్కడ చెస్ట్ లూజు ఇక్కడ 1 ఇంచ్ టక్స్ వేస్తాం కాబట్టి ఇక్కడ చెస్ట్ లూజు ఆటోమేటిక్గా వస్తుంది. మనం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు చెస్ట్ లూజు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది సైజ్ బ్లౌజ్ తీసుకొని చూద్దాం. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి ఈ విధంగా టేప్ పెట్టుకొని చూసుకోవాలి. 7.5 వచ్చింది. ఇక్కడ కూడా ఖర్చు వదిలేసి ఈ విధంగా పట్టుకొని చూసుకోవాలి 7.5 వస్తుందా లేదా అన్నది అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది తెలుస్తుంది. 7.5 వచ్చింది. మనకు కరెక్ట్గా చెస్ట్ లూజ్ వచ్చేసింది. ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలు తీసుకుంటే ఈజీగా మనకు బ్లౌజ్ కటింగ్ వస్తుంది. చూడండి భుజాలు జారకుండా బాడీకి అద్దే విధంగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ సెట్ అవుతుంది. ఈ కొలతలతో ఈజీగా కట్ చేసుకోండి. మనం నెక్ ఎక్కువ పెట్టుకున్న షోల్డర్ ఎక్కువ పెట్టుకున్న బ్లౌజ్ సెట్ అవ్వదు. భుజాలు జారిపోయినట్టుగా ఉంటుంది. చంకలో లోతు చంక పట్టేసినట్టుగా ఉంటుంది. హ్యాండ్స్ పట్టేసినట్టుగా ఉంటాయి. చూడండి ఇలా కరెక్ట్గా కొలతలు తీసుకొని బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోండి. మనం ఏ కొలతలు తీసుకున్నామో మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. మనకు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వస్తేనే ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసము బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలి. క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఇలా గ్యాప్ రాకుండా క్లాత్ అంతా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకొని బ్యాక్ పార్ట్ని వేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ను క్రాస్గా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్లో వేసుకొని ఇలా అంతా డ్రా చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పావించి వదులుకొని నెక్ యొక్క పొడవు తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసము సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ను ఈ విధంగా మార్కు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది చూడండి. ఈ విధంగా మార్కు చేసుకొని ఇలా పైకి నెక్ కోసం పైకి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి మనం ఫ్రంట్ పార్ట్లోన ఇక్కడ ఫ్రంట్ నెక్ రౌండ్గా తీస్తున్నాను. ఇక్కడ చంకలోతు దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు 1/2 ఇంచు లోతు ఎక్కువ తీసుకోవాలి. చూడండి ఈ విధంగా లోతు ఎక్కువ తీయాలి. తీస్తేనే మనకు చంక దగ్గర బుంగలాగా రాకుండా పట్టేసినట్టు ఉండకుండా ఇలా ఉబ్బినట్టుగా ఉండకుండా వస్తుంది. చూడండి ఈ విధంగా 1/2 ఇంచు లోతు తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం సైజ్ బ్లౌజ్ని తీసుకొని ఇలా పట్టుకోవాలి. చూడండి ఇలా పొడవు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవును నేను ఖర్చుతో సహా కలుపుకొని తీసుకుంటున్నాను. పొడవు ఎక్కడి వరకు ఉందో అక్కడికి మార్కు చేస్తున్నాను. చూడండి ఇక్కడికి మార్కు చేసుకొని ఇక్కడ ఉక్సు కాజా వైపుకు ఒక 1 ఇంచు పైకి పెట్టాను. ఇక్కడ చంక భాగం వైపుకు 1/2 ఇంచు పైకి పెట్టుకొని ఇక్కడ ఖర్చు 1/2 ఇంచు పెట్టుకొని ఈ 1 ఇంచు నుంచి పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వచ్చిందో అక్కడికి కలుపుకొని ఇక్కడ చంక భాగం వైపుకు 1/2 ఇంచు దగ్గరికి కలిపేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. అంతే ఈజీగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. మీరు కూడా ఈజీగా ఇలా కట్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 1 వీక్లో మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వస్తుంది. అసలు ఏమి రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా రాకపోయినా నాకు కామెంట్లో చేయండి. మళ్ళీ ఒకసారి వీడియోని చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. చూడండి ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి నేను కరెక్ట్ కొలతలు చూపిస్తున్నాను. ఎక్కడ ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. చూడండి ఈ విధంగా వచ్చేసాయి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని వేసుకొని మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాము. బ్లౌజ్ పీస్ని చూడండి, బ్లౌజ్ పీస్ని ఈ విధంగా సింగిల్ ఫోల్డ్లో వేసుకొని మనం లైనింగ్ పీస్ ఏ విధంగా వేసుకున్నామో సింగిల్ ఫోల్డ్లో అదే విధంగా వేసుకోవాలి. అదే విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ ప్లేస్లో బ్యాక్ పార్ట్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని
కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మనము స్టిచ్ చేసుకున్నాక 2 లైనింగ్ పీస్‌ను మెయిన్ క్లాత్‌ని జాయింట్ చేసుకుంటాం కదా, బ్లౌజ్ పీస్‌ని లైనింగ్ పీస్‌ని జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్‌ని అప్పుడు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందే 2 కరెక్ట్‌గా సమానంగా కట్ చేసుకుంటే ఎక్కువ తక్కువ అయిపోతాయి. కాబట్టి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకున్నాక 2 సమానంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నెక్ దగ్గర మనం స్టిచ్ చేసుకున్నాక కట్ చేసుకుందాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ను కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నా కామెంట్లో చెప్పండి. మీకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా బ్లౌజ్ కటింగ్ వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ను కట్ చేస్తున్నాను. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.